అర్జునుడు ఎప్పుడైతే ఎగ్జైల్‌లో ఉన్నాడో, హ్మ్. అంటే అజ్ఞాతవాసంలో ఉన్నాడో, హ్మ్. అప్పుడు ఊరికే కూర్చోలే ఆయన. చాలా ప్లానింగ్ చేసుకున్నాడు, చాలా సాధన చేశాడు అంటారు. ప్లస్ ఎప్పుడైతే నీకు కృష్ణుడు కావాలా, నారాయణి సైన్యం మొత్తం కావాలా అంటే అబ్సల్యూట్‌లీ భగవంతుడి యొక్క శక్తే కోరుకున్నాడు. ఈ ఓకే. యుద్ధంలో సైన్యం ఎక్కువొస్తే ఎక్కువ గెలుస్తారేమో అనలే. తెలివి ఎవరి దగ్గరుంది, నాలెడ్జ్ ఎక్కడుంది, విజ్డమ్ ఎక్కడుంది అక్కడ పట్టుకున్నాడు. ఎప్పుడు కూడా ఎవరైనా నిజంగా ఈ టిప్ ఫాలో అవ్వాలనుకుంటే అర్జునుడి టెక్నిక్ హ్మ్. దట్ టేక్ ఏ మెంటర్. ఒక ఓకే. గురువులాగా, ఆ! ఒక మెంటర్‌లాగా అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. సపోజ్ మీరు కంప్యూటర్ నేర్చుకుంటే అందులోని బెస్ట్ పర్సన్ ఎవరో తీసుకొని వాళ్ళని అబ్సల్యూట్‌లీ ఫాలో అవుతూ వెళ్ళాలి. ఓకే. ఓకే. ఒక గురువుని ఎంచుకోవడం రావాలి. హ్మ్. అండ్ విజ్డమ్, నాలెడ్జ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. రాదర్ దాన్ పవర్. చాలామంది ఆఫీస్ పాలిటిక్స్‌లో హ్మ్. వాడు నాకు పరిచయం, వీడు నాకు పరిచయం, వాడు తెలుసు. అరే పరిచయాలు పక్కన పెట్టు. హ్మ్. నువ్వు క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకో. వాళ్ళందరూ నాకు వాడున్నాడు అని నీ పేరు చెప్పుకుంటారు.